चलिए शुरू करते हैं। पहले एक वर्ब लेके प्रैक्टिस करेंगे, ठीक है। मैं तेलुगु में दिखाऊंगा, यहाँ आपको हिंदी में कहना चाहिए। जो 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 रेडी है, आप सभी को अपना अपना हाथ उठाना चाहिए। उठाइए हाथ। धनागर। मैडम 1 सेकेंड। ఓకే, చదువు చదువు पहले से చదువు పడో పడో ఓకే, చదవద్దు చదవద్దు, మత్ పడో మత్ పడో. ఓకే, చదవకు చదవకు, నా పడో నా పడో. చదవచ్చు కదా, పడోనా పడోనా చదవండి. పడియే పడియే చదవద్దండి, చదవద్దండి. మత్ పడియే మత్ పడియే చదవకండి, చదవకండి. నా పడియే నా పడియే చదవచ్చు కదండి. పడోయినా పడియే పడియేనా పడియేనా. పడియేనా. నువ్వైతే చదువు, నువ్వైతే చదువు. తుమ్తో పడో, తమరైతే చదవండి. ఆప్తో పడో, ఆప్తో పడియే. ఆప్తో పడియే. ఓకే, నువ్వు కూడా చదువు, నువ్వు కూడా చదువు. तुम भी పడో, తుంబి పడో. తమరు కూడా చదవండి. आप भी పడియే. ఆప్ బి పడియే చదవ నువ్వు. పడోనేదో, పడ్నేదో పడ్నేదో పడనేదో, పడ్నేదో చదవనివ్వండి. పడనే దీజియే. చదివి చదివి వెళ్ళు, చదివి వెళ్ళు. పడ్కర్ జావో, పడకర్ జావో. వెరీ గుడ్. చదివే టైంలో, చదివే టైంలో. పడితే సమయ్, పడితే సమయ్. చదువుదామా చదువుదామా. పడాయే పడే. పడే. ఓకే సార్. పఢాయే అంటే చదివిద్దామా అని అర్థం వస్తుంది అనమాట. చదివిద్దామా లేదా బోధిద్దామా అనే అర్థంలో వస్తుంది పడాయే అంటే. ఓకే, పడే పడే చదువుదామా. అలాగే చదువుదాం, అలాగే చదువుదాం. పడే పడే చదవనా చదవనా. పడావు పడు 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 అంటే చదవనా అని. పడావు అంటే బోధించనా చెప్పనా అర్థం వస్తుంది. ఓకే, వెరీ గుడ్. ప్రతిరోజు లేదా అలవాటుగా చేసే పనుల గురించి చూద్దాం. చెప్పండి. చదువుతాను, ప్రతిరోజు చదువుతాను. పడతా హూ. మే పడతా హూ. నేను చదువుతాను, నేను చదువుతాను. లేడీ. మే పడతీ హూ. మే పడతీ హూ. నువ్వు చదువుతావు. జెంట్. తుమ్ పడతే హో. తుమ్ పడితే హో. నువ్వు చదువుతావు. లేడీ. తుమ్ పడతీ హో. తుమ్ పడతీ హో. అతను చదువుతాడు. జెంట్. వహ్ పడతా హై. వహ్ పడతా హై. ఓకే, అతను ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతాడు. వహ్ హర్ దిన్ న్యూస్ పేపర్ పడతా హై. వెరీ గుడ్. వహ్ హర్ దిన్ న్యూస్ పేపర్ పడతా హై. ఓకే, ఆమె ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతుంది. వహ్ హర్ దిన్ న్యూస్ పేపర్ పడతీ హై. పడతీ హై. वह हर दिन न्यूज़पेपर पढ़ती है. वह हर दिन न्यूज़पेपर पढ़ता है. वह हर दिन न्यूज़पेपर पढ़ती है. पढ़ती है. वेरी गुड. వారు చదువుతారు. వే పడతే హై. వే పడతే హై. వాళ్ళు చదువుతారు. లేడీస్. వే పడతీ హై. వే పడతీ హై. వే పడతీ హై. పడతీ హై. మేము చదువుతాం. హమ్ పడతే హై. లేడీస్. మేము చదువుతాం. లేడీస్. हम पढ़ती है. हम पढ़ती है. वेरी नाइस, वेरी नाइस. ओके, మేము చదవం. मैं नहीं, हम नहीं पढ़ते. हम नहीं पढ़ते. हम नहीं पढ़ते. వెరీ గుడ్. हम नहीं पढ़ते. వెరీ ఓకే. సో ఎందుకు మనం మళ్ళీ ఇవి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నామంటే, యాక్చువల్గా ఇవి తెలిస్తే దీని తర్వాత మీరు సెంటెన్స్ ఎంతైనా మీరు ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఫర్దర్ డీటెయిల్స్ చేస్తూ వెళ్ళిపోతాం అనమాట. చూసారా, ఇప్పుడు మేము చదువుతాము అనే విషయం అని మనం చెప్పగలిగితే, హమ్ పడితే హై అనే ఒక్క పాయింట్ మీరు చెప్పగలిగితే, దాని తర్వాత హమ్ అఖబార్ పడితే హై. మేము న్యూస్ పేపర్ చదువుతాం. హమ్ హర్ దిన్ అఖబార్ పడితే హై. మేము ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతాం. ఓకే, హమ్ హర్ దిన్ 8 बजे से 9 बजे तक అఖబార్ పడితే హై. మేము ప్రతిరోజు 8 గంటల నుంచి 9 గంటల వరకు న్యూస్ పేపర్ చదువుతాము. ఇలా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కూడా మీరు ఇస్తూ వెళ్ళిపోవచ్చు అనమాట. అర్థమైందా? ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే, అందరికీ వచ్చే సమస్య ఎక్కడ వస్తుంది అంటే, ఆ చదువుతాము అనేది ఏదైతే ఉందో అది ఫ్రేమ్ చేయడంలోనే ప్రాబ్లం వస్తుంది అనమాట. ఓకే, ఆ పడతా హూ. ఓకే, పడితే హో, పడితీ హై. ఏదైతే ఈ లాస్ట్ లో ఆ స్ట్రక్చర్ ఉంటుందో, ఆ స్ట్రక్చర్ ఫ్రేమ్ చేయడంలోనే ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఉంటుంది. ఓకే, సో మిగిలినంతా చాలా ఈజీ. మిగిలినంతా జస్ట్ వొకాబులరీ అంతే, అంత మించి ఏం కాదు. ఓకే, మిగిలిన ఇన్ఫర్మేషన్ ఎంత ఇచ్చినా కూడా మెయిన్ స్ట్రక్చర్ అనమాట. ఇది తెలిస్తే చాలు. ఓకే, చూడండి, గతంలో ప్రతిరోజు లేదా అలవాటుగా ఏదైనా ఒక పని చేసేవాడిని అని చెప్పాలి మీరు. ఓకే, చెప్పండి. చదివేవాడిని పుల్లింగ్. పడతా థా. వెరీ గుడ్. చదివేదానిని పడతీ థీ. వెరీ గుడ్. చదివేవాడివి. తుమ్ పడతే థే. చదివేదానివి. తుమ్ పడతే థీ. ఓకే, చదివేవాడు. పడతా థా. చదివేది. పడతీ థీ. చదివేవారు. పడతే థే. చదివేవారు. లేడీస్. పడతీ థీ. వెరీ గుడ్. చదివేవాళ్ళము. హమ్ పడతే థే. వెరీ నైస్, వెరీ నైస్. మేము చదివేవాళ్ళము. లేడీస్. హమ్ పడతీ థీ. ఓకే,
చెప్పండి మీరు. నేను ఇంతకు ముందు న్యూస్ పేపర్ చదివేదానని. मैं इसके पहले न्यूज़पेपर पढ़ती थी. వెరీ నైస్. मैं इसके पहले अखबार पढ़ती थी. अखबार का मतलब अखबार అంటే న్యూస్ పేపర్. అఖబార్ పढ़ती थी లేదా సమాచార పత్ర పढ़ती थी. సమాచార పత్ర का मतलब న్యూస్ పేపర్. ఓకే, అఖబార్ లేదా సమాచార పత్ర. ఓకే, లేదా న్యూస్ పేపర్ అంటే అందరికీ అర్థమైపోతుంది, నో ప్రాబ్లం. ఓకే, న్యూస్ పేపర్ అని యూజ్ చేయొచ్చు. ఓకే, ఒకవేళ బహుశా ప్రతిరోజు చదువుతుంటారు ఎవరైనా కూడా, మనం వేరే వాళ్ళ గురించి చెప్తున్నాం ఏంటంటే వాళ్ళు బహుశా ప్రతిరోజు చదువుతూ ఉంటారు. ఓకే, వాళ్ళు బహుశా ప్రతిరోజు ఇలా చేస్తుంటారు అలా చేస్తుంటారు అని చెప్పడం, మనకు చేస్తారో లేదో తెలీదు. బహుశా చేస్తుంటారు అని చెప్పే సందర్భంలో ఎలా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తామో చూద్దాం. నువ్వు చదువుతుంటావు. तुम पढ़ते होगे. వెరీ నైస్. షాయద్ తుమ్ పढ़ते होगे. शायद तुम पढ़ते होगे. ఓకే, అది లేడీ అయితే शायद तुम पढ़ती होगे. షాయద్ తుమ్ పढ़ती होगी. ఓకే, అతను చదువుతుంటాడు, బహుశా అతను చదువుతుంటాడు. शायद वह पढ़ता होगा. వెరీ నైస్, వెరీ నైస్. ఆమె చదువుతుంటుంది, బహుశా ఆమె చదువుతుంటుంది. शायद वे पढ़ती होगी. होगी. वह शायद वे पढ़ते, शायद वह पढ़ते होगी. పढ़ती होगी. వెరీ నైస్. पढ़ती होगी. వాళ్ళు చదువుతుంటారు, బహుశా వాళ్ళు చదువుతుంటారు. शायद वे पढ़ते होंगे. వెరీ నైస్. బహుశా వాళ్ళు చదువుతుంటారు లేడీస్. शायद वे पढ़ती होंगी. హోంగి. వెరీ నైస్, వెరీ నైస్. ఓకే, ఇప్పుడు ఒక పని ఇప్పుడు చేస్తూ ఉన్నామని చెప్పాలి. ఓకే, నేను చదువుతూ ఉన్నాను. జంట్ చెప్పాలి. నేను ఇప్పుడు చదువుతూ ఉన్నాను. వెరీ గుడ్. పढ़ रहा हूं. కంటిన్యూస్ ఫామ్. ఓకే, అదే కొంచెం టెన్షన్ వచ్చేసి మర్చిపోతాను సార్ అన్ని. అర్థమైంది. అందరికీ అదే ప్రాబ్లం. టెన్షన్ వస్తే మర్చిపోతాను సార్. ఇంక లేదంటే అందరూ అడిగినప్పుడు నేను అన్ని చెప్తాను, కానీ నాకు టెన్షన్ వస్తే ఇంకా ఏం గుర్తురాదు సార్ అసలు. ఏం ప్రాబ్లం లేదు మేడం. ఓకే, టెన్షన్ అనేది కామన్. ఓకే, చూడండి, చదువుతూ ఉన్నానంటే పढ़ रहा हूं. ఓకే, మరి చదువుతూ ఉన్నాను లేడీ. रही हूं. पढ़ रही हूं. చదువుతూ ఉన్నావు. तुम रहे हूं. पढ़ रहे हो. ఓకే, నువ్వు చదువుతూ ఉన్నావు లేడీ. तुम पढ़ रही हो. ఓకే, ప్లీజ్ అందరూ కూడా మిమ్మల్ని అడుగుతున్నట్టుగా ఫీల్ అవ్వండి. మైక్స్ ఆఫ్ చేసుకుని చెప్తానే ఉండండి. ఓకే, అతను చదువుతూ ఉన్నాడు. पढ़ रहा है. ఆమె చదువుతూ ఉన్నది. वह पढ़ रही है. వాళ్ళు చదువుతూ ఉన్నారు. वे पढ़ रहे हैं. ఓకే, వాళ్ళు చదువుతూ ఉన్నారు లేడీస్. वे पढ़ रही है. వెరీ గుడ్. మేము చదువుతూ ఉన్నాము. हम पढ़ रहे हैं. ఓకే, మేము చదువుతూ ఉన్నాము లేడీస్. हम पढ़ रही है. వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. అదే సార్, రోజు నేను హ్యాండ్ రైజ్ చేయలేదు, టెన్షన్ వస్తుందని. మా వారు ఏం చెప్పారంటే, అసలు నిన్ను అడగలేదు అనుకొని చెప్పి పక్కన బాగానే చెప్తున్నావు కదా, నన్ను కాదు సార్ అడిగేది, ఎవరినో అడుగుతున్నారు, నేను చెప్తున్నాను అనుకొని చెప్పేసి ఎందుకు హ్యాండ్ రైజ్ చేయట్లేదు అన్నారు సార్. అదే ఆయన మంచి సజెషన్ ఇచ్చారు మీకు యాక్చువల్లీ. ఎందుకంటే కంపల్సరీ కాదనుకో, పక్కన బాగానే చెప్తున్నావు కదా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు, నన్ను కాదనుకో అసలు చెప్పేసి అన్నారు సార్. అందుకని ఈ రోజు హ్యాండ్ రైజ్ చేశాను. ఓకే, సచ్ నైస్ పర్సన్ అండి. నిజంగా అలా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండడం చాలా గొప్ప, చాలా గ్రేట్ అది నిజంగా. ఓకే, మా అందరి తరఫున మీకు సార్కి థ్యాంక్స్ చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, తర్వాత రవికుమార్ గారు. ఒకానొక సమయానికి మనం చేస్తూ ఉన్న పని, అంటే నిన్న నేను ఈ టైంకి ఇలా చేస్తూ ఉన్నాను ఓకే అని చెప్పడం, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, చెప్పండి. చదువుతూ ఉన్నాను గతంలో. मैं पढ़ रहा था. వెరీ గుడ్. నేను చదువుతూ ఉన్నాను లేడీ. मैं पढ़ रही थी. ఓకే, నువ్వు చదువుతూ ఉన్నావు జెంట్. तुम पढ़ रहे थे. నువ్వు చదువుతూ ఉన్నావు లేడీ. तुम पढ़ रही थी. అతను చదువుతూ ఉన్నాడు జెంట్. वह पढ़ रहा था. ఓకే, ఆమె చదువుతూ ఉంది. वह पढ़ रही थी. వాళ్ళు నిన్న ఉదయం 9 గంటలకి న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నారు. వాళ్ళు నిన్న చెప్పండి, 1 by 1 చెప్పండి. వాళ్ళు వాళ్ళు నిన్న 9 గంటలకి న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నారు. वे कल 9 बजे को अखबार చదువుతూ ఉన్నారు. పढ़ रहे थे. వెరీ గుడ్. పढ़ रहे थे. ఓకే, వే కల్ 9 बजे को అఖబార్ పढ़ रहे थे. చదువుతూ ఉండినారు. వాళ్ళు నిన్న 9 గంటలకి న్యూస్ పేపర్ చదువుతూ ఉండినారు. ఓకే, వెరీ గుడ్. వాళ్ళు నిన్న 9 గంటల న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నారు లేడీస్. వే కల్ 9 बजे को
अखबार पढ़ रही थी। పడ్ రహీ థీ. ఓకే, మేము నేను 9 గంటలకు న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాము. జెంట్స్ हम कल 9 बजे को अखबार पढ़ रहे थे। పడ్ రహే థే, పడ్ రహే. ఓకే, మేము నిన్న 9 గంటలకు న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాము లేడీస్. हम कल 9 बजे को अखबार पढ़ रही थी। పడ్ రహీ థీ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, భవిష్యత్తులో ఒకానొక సమయానికి చేస్తూ ఉంటాను. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఓకే ఓకే, ఇలా చేస్తూ ఉంటాను, రేపు ఈ టైంకి ఇలా చేస్తూ ఉంటానని చెప్పడం. చెప్పండి. చదువుతూ ఉంటాను. मैं पढ़ रहा हूँगा। వెరీ గుడ్. నేను చదువుతూ ఉంటాను లేడీ. मैं पढ़ रही हूँगी। మై పడ్ రహీ హూంగి. ఓకే, నువ్వు చదువుతూ ఉంటావు. तुम पढ़ रहे होगे। ఓకే, నువ్వు చదువుతూ ఉంటావు లేడీ. तुम पढ़ रही होगी। ఓకే, అతను చదువుతూ ఉంటాడు. वह पढ़ रहा होगा। ఓకే, ఆమె చదువుతూ ఉంటుంది. वह पढ़ रही होगी। ఓకే, వాళ్ళు చదువుతూ ఉంటారు. वे पढ़ रहे होंगे। ఓకే, వాళ్ళు చదువుతూ ఉంటారు లేడీస్. वे पढ़ रही होंगी। ఓకే, మేము చదువుతూ ఉంటాం. మేము చదువుతుంటా జెంట్స్ కదా సార్. చేస్తూ हम पढ़ रहे होंगे। हम पढ़ रहे होंगे। హోంగే. ఓకే, మేము చదువుతూ ఉంటాం లేడీస్. हम पढ़ रही होंगी। ఓకే, ఇక్కడ నేను చూసారా పుల్లింగ్ స్త్రీలింగ్కి మీకు ఇక్కడ డిఫరెన్షియేషన్ చూపించడానికి అక్కడ ఎమోజీస్ ఇచ్చాను నేను. ఓకే, అవి చూసి మీరు చెప్పచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ టైం పుల్లింగ్ వచ్చింది, తర్వాత ఏమో స్త్రీలింగ్ వచ్చింది. సార్ వచ్చినప్పుడు ఏగా కదా సార్ వస్తుంది, తను హోగా అని చెప్తున్నారు. అతను ఏమన్నారు? పడ్ వే అంటే హోంగే. ఇక్కడ ఏగే కదా సార్ వస్తుంది. వహ్ వచ్చినప్పుడు చెప్పారు అలాగా, నాకు అర్థం కాలేదు. మీరు ఏమన్నారు? వచ్చినప్పుడు హోగా చెప్పారు సార్, కానీ ఏగా ఏగే కదా భవిష్యత్తులో చేస్తాను కదండి. ఆయన చెప్పింది కరెక్టే. పడ్ రహా హోగా. నేను అతడు చేస్తూ ఉంటాడంటే పడ్ రహా హోగా. ఓకే, మీరేంటంటే చేస్తాను అనే దానికి అంటే ఫ్యూచర్ టెన్స్ లో చెప్పారు మీరు. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో చెప్పారు మీరు. ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కాదు. ఏంటిది? ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. భవిష్యత్తులో ఒకానొక సమయానికి చేస్తూ ఉంటాను. రహా హూంగా, రహీ హూంగి, రహే హోగే, రహీ హోగి, రహా హోగా, రహీ హోగి, రహే హోంగే, రహీ హోంగి. ఓకే ఓకే మేడం. సంజయ్ గారు ఓకేనా? ఓకే సార్. ఓకే మేడం. నెక్స్ట్, బహుశా ఒకళ్ళు ఈ పని ఇప్పుడు చేస్తూ ఉంటారు, బహుశా ఇప్పుడు చదువుతూ ఉంటారు. ఇలా చెప్పాలనుకుంటే అలా చెప్తాం. ఓకే, బహుశా నువ్వు చదువుతూ ఉంటావు. शायद वह पढ़ रहा होगा। బహుశా నువ్వు చదువుతూ ఉంటావు. నువ్వు కాబట్టి షాయద్ తుమ్ పढ़ रहे होगे। షాయద్ తుమ్ పढ़ रहे होगे. ఓకే, నువ్వు ఇప్పుడు చదువుతూ ఉంటావు. ఓకే, లేడీ అయితే షాయద్ తుమ్ పढ़ रही होगी। షాయద్ తుమ్ పढ़ रही होगी. ఓకే, బహుశా అతను చదువుతూ ఉంటాడు. షాయద్ వహ్ పढ़ रहा होगा। ఓకే, ఆమె చదువుతూ ఉంటుంది. షాయద్ వహ్ పढ़ रही होगी। బహుశా వాళ్ళు చదువుతూ ఉంటారు. షాయద్ వే పढ़ रहे होंगे। షాయద్ వే పढ़ रहे होंगे. బహుశా వాళ్ళు చదువుతూ ఉంటారు లేడీస్. షాయద్ వే పढ़ रही होंगी। ఓకే, బహుశా మేము చదువుతూ ఉంటాం. షాయద్ హమ్ పढ़ रहे होंगे। మేము చదువుతూ ఉంటాం లేడీస్. షాయద్ హమ్ పढ़ रही होंगी। వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్, ఫ్యూచర్ టెన్స్ లో సింపుల్ ఫ్యూచర్ అన్నమాట ఇది. ఓకే, నేను చదువుతాను. मैं पढ़ूंगा। ఓకే, నేను పుస్తకం చదువుతాను. मैं पुस्तक पढ़ूंगा। मैं पुस्तक पढ़ूंगा. ఓకే, నేను పుస్తక్ పడుంగా, కితాబ్ పడుంగా ఎలా అని చెప్పొచ్చు. మే కితాబ్ పడుంగా, నేను పుస్తకం చదువుతాను. ఓకే, నేను పాఠం చదువుతాను లేడీ. నేను పాఠం చదువుతాను లేడీ. मैं पाठ पढ़ूंगी। వెరీ గుడ్. నువ్వు కవిత చదువుతావు. కవిత అంటే దాన్ని కవితనే సార్. తుమ్ కవిత పढ़ोगे। ఓకే, నువ్వు కవిత చదువుతావు లేడీ. తుమ్ కవిత పढ़ोगी। ఓకే, అతను చదువుతాడు. వహ్ కవిత పढ़ेगा। ఆమె చదువుతుంది. వహ్ కవిత పढ़ेगी। ఓకే, వాళ్ళు కథలు చదువుతారు. కథలు అంటే సార్ హిందీలో చెప్తారా సార్? కహానియా వే కహానియా పడేంగే. ఓకే, వాళ్ళు కథలు చదువుతారు లేడీస్. వే కహానియా పడేంగి. ఓకే, వే కహానియా పడేంగి. ఓకే, మేము కథలు చదువుతాం. హమ్ కహానియా పడేంగే. ఓకే, మేము కథలు చదువుతాం లేడీస్. హమ్ కహానియా పడేంగి. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సార్ ఇప్పుడు కూడా చిన్న డౌట్ సార్. ఇక్కడ ఒక్కటే 1 సెకండ్ ప్లీజ్ చెప్పండి. ఇప్పుడు హూ హై ఇప్పుడు అట్లాగే హూంగా హూంగి హోగే హోగి తాతేతి ఈ 3 ఉన్నాయి కదా సార్. అంటే మనం వీటికి రహా రహే రహి ప్లస్ తాతేతి ప్లస్ హూంగా కాదు కదా సార్. సారీ సార్. తాతేతి రహా రహే రహి యాయేయి వీటికి మనం ప్రతి వాటికి హూంగా హూ హై హై తాతేతి హూంగా హూంగి ఇవే కదా సార్ యాడ్ చేస్తాం. చేసినప్పుడు ఇక్కడ ఇవన్నీ జెండర్ ని చెప్తే గానీ హూ హై హై అనేది మాత్రము జెండర్ చెప్పదు కదా సార్. జెండర్ చెప్పదు, అంతే. అదే అన్ని నంబర్ ను జెండర్ చెప్తున్నాయి, ఇది మాత్రం జెండర్ చెప్పదు, అంతే కదా. హూ హో హై 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఆ 4 ఆప్షన్స్ లో
ఒకటేమో మన గురించి నేను అని చెప్తుంది, అది మనం స్త్రీ అయినా పురుషుడు ఎవరైనా నేను అన్నప్పుడు హో. ఓకే, ఒకటేమో నువ్వు అన్నప్పుడు అక్కడ లేడీ అయినా జెంట్ అయినా కూడా హో. ఓకే, ఒకటేమో సింగులర్ థర్డ్ పర్సన్ సింగులర్ కోసం హై, ఒకటేమో థర్డ్ పర్సన్ ప్లూరల్ కోసం హై. అంతే, అక్కడ లేడీస్ జెంట్స్ ఎవరైనా కూడా హో హో హై హై అనేవి అవి కామన్గా వస్తాయి అన్నమాట. ఓకే 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 అదే తాతేతి కానీ హోంగా హోంగి కానీ వచ్చేసరికి ఏంటంటే లేడీస్కి ఒకలా జెంట్స్కి ఒకలా వస్తాయి. ఓకే ఓకే శ్రీనివాస్ యాదవ్ గారు, శ్రీనివాస్ గారు చెప్పండి సార్. సార్ చెప్పండి. నేను చదివాను పడా వెరీ గుడ్. మై పడా నేను చదివాను లేడీ మై పడి. ఇక్కడ ఏవైతే మనం ఇప్పుడు చెప్తున్నామో ఏమేం అవసరం లేదని మీరు ఏం చేస్తారంటే బాహుబలి సినిమా చూడండి. ఓకే, దాంట్లో మన మహేంద్ర బాహుబలి ఏం చేస్తాడు, ఒక శబ్దం చేస్తాడు. ఏంటి శబ్దం అంటే అదే బాహుబలి అని మై అంటాడు. ఓకే ఓకే అది ఒకసారి ఆ సీన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చూడండి. బాహుబలి అని మై అని చెప్పేసి మీరు ఆ డైలాగ్ చెప్పుకోండి 4-5 సార్లు. అలాగే కౌన్ బనేగా కరోడ్పతి చూడండి. ఓకే, దాంట్లో మై హూ అమితాబ్ బచ్చన్ అంటాడు ఆయన. ఓకే, అది చూసి మై హూ అమితాబ్ బచ్చన్ 10 సార్లు చెప్పుకోండి, ఆటోమేటిక్గా మై అనేది వచ్చేస్తుంది. నా ఉద్దేశం ఏంటంటే మీకు హిందీ పలకడం రావాలంటే మీరు హిందీ వాళ్ళు మాట్లాడేది చూడాలి, వినాలి, చూడడం కాదు, సారీ వినాలి. ఓకే, హిందీ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో వినాలి అంటే హిందీకి సంబంధించినవి ఏదైనా చూడండి, మీ ఇష్టం, మీరు ఏం చూస్తారనేది మీ ఇష్టం. మే అనేది వాళ్ళు పలికేది ఒక 100 సార్లు మీరు విన్నారంటే మీకు అసలు ఇంక మే అనేది మీరు ఆటోమేటిక్గా పలికేస్తారనమాట. ఓకే అంతే సార్, ఇదే మే అనే కాదు, ఏదైనా కూడా అందరికి ఇచ్చే సజెషన్ అదనమాట. వినండి అంతే, వింటే మీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ప్రొనౌన్సియేషన్. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా మనం ఏదైతే చెప్తున్నామో ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారు, ఇప్పుడు నేను చదివాను అన్నప్పుడు మై పడా అన్నారు. ఓకే, నేను చదివాను ఒక లేడీ చెప్పినప్పుడు మై పడి అన్నారు. ఓకే, ఈ పడి ఏవైతే చెప్తున్నామో మనం ఇది గ్రామర్ని ఫాలో అవ్వట్లేదు మనం. ఓకే, మనం గ్రామర్ ఫాలో అవ్వకుండా ఈజీగా నేర్చుకున్నాం. ఓకే, నార్మల్గా అయితే ఏం చెప్పాలి, మైనే పడా, స్త్రీ చెప్పినా కూడా మైనే పడా. ఇలాగే గ్రామర్ని ఫాలో అవుతూ చెప్పాలంటే మైనే పడానే వస్తుంది అనమాట, పడి రాదు ఎక్కడ కూడా, ఎందుకంటే మనం ఏం చదివామో చెప్పట్లేదు కాబట్టి. ఓకే వెరీ గుడ్. ఓకే, మనం వితౌట్ గ్రామర్ మనం వెళ్దాం సార్. ఇప్పుడు చెప్పండి, నేను చదివాను ఒక పురుషుడు చెప్పాలి. నేను చదివాను మై పడా. నేను చదివాను ఒక లేడీ మై పడి. నువ్వు చదివావు తుమ్ పడే. వెరీ గుడ్. నువ్వు చదివావు లేడీ తుమ్ పడి. అతను చదివాడు తుమ్ పడా. అతడు చదివాడు అతడు వహ్ పడా. వెరీ గుడ్, వహ్ పడా. ఓకే, ఆమె చదివింది ఓ పడి. ఓకే, వాళ్ళు చదివారు వే పడే. వాళ్ళు చదివారు లేడీస్ వే పడి. ఒకవేళ లేడీస్ గురించి చెప్పినప్పుడు ప్లోరల్ వచ్చినప్పుడు ఏమొస్తుందంటే ఆ ఈ పైన డాట్ కూడా వస్తుంది అనమాట, పడి. ఓకే, మేము చదివాము హం పడే. మేము చదివాము లేడీస్ హం పడి. ఓకే, ఎప్పుడో చదివేశాను అని చెప్పడం అనమాట. ఓకే, నేను ఎప్పుడో చదివేశానని చెప్పడం. ఓకే, చెప్పండి, నేను చదివి ఉన్నాను ఎప్పుడో. మై పడాతా తాతేతీలు యాడ్ చేస్తాం ఇక్కడ. అంటే మనం ఎప్పుడో చేసేసిన పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనుల గురించి చెప్పాలనుకున్నప్పుడు ఇప్పుడు కూడా పడా పడి థీ పడే థే ఈ తాతేతీలు యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది ఎప్పుడో జరిగిపోయిందని అర్థం వస్తుంది అనమాట. ఓకేనా, చెప్పండి. నేను చదివి ఉన్నాను, చదివేశాను మై పడాతా. నేను చదివేశాను శ్రీ మై పడీథీ. ఓకే, నువ్వు చదివి ఉన్నావు ఎప్పుడో తుమ్ పడేతే. నువ్వు చదివి ఉన్నావు లేడీ తుమ్ పడీతి. వెరీ నైస్. అతను చదివి ఉన్నాడు పడాతా. ఆమె చదివి ఉన్నది పడీతి. ఓకే, వాళ్ళు చదివి ఉన్నారు వే పడేతే. వాళ్ళు చదివి ఉన్నారు లేడీస్ వే పడీతి. ఓకే, వెరీ గుడ్. మేము చదివాము హం పడేతే. మేము చదివి ఉన్నాము లేడీస్ వే పడీతి. హం పడీతి సార్. ఓకే, వెరీ నైస్. అలాగే గతంలో ఒకళ్ళు ఒక చదివారో లేదో మనకు తెలీదు, చదివుంటావు, నువ్వు చదివుంటావు, అతను చదివుంటాడు, ఆమె చదివుంటుంది, వాళ్ళు చదివుంటారు, ఇలా చెప్పాలంటే చదివి ఉంటారు బహుశా. అలా డౌట్ ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నప్పుడు ఎలా చెప్తావు అనేది చూద్దాం. ఎస్ బహుశా చదివుంటావు, బహుశా నువ్వు చదివుంటావు. షాయద్ తుమ్ పడే హోంగే. వెరీ నైస్. షాయద్ తుమ్ పడే హోగే అంటే నువ్వు బహుశా చదివుంటావు. ఓకే, నువ్వు చదివుంటావు లేడీ షాయద్ తుమ్ పడే హోంగి. పడి హోగి. అతను చదువుంటాడు షాయద్ వా పడా హోగా. వెరీ గుడ్. షాయద్ వహ్ పడా హోగా. ఓకే, ఆమె చదువుంటుంది షాయద్ వా పడి హోగి. వెరీ నైస్. వాళ్ళు చదువుంటారు షాయద్ వే పడే హోంగే. ఓకే, వాళ్ళు చదువుంటారు లేడీస్ షాయద్ వే పడి హోంగి. వెరీ గుడ్. మేము చదువుంటాం
शायद हम पढ़े होंगे. పడే హోంగే, బహుశా మేము చదువుకుంటాం లేడీస్. शायद हम पढ़ी होंगी. వెరీ వెరీ నైస్ సార్, వెరీ నైస్ సార్, సూపర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వచ్చేసింది సార్ నాకు హిందీ. వచ్చేసింది సార్, వచ్చేసింది మీకు. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఇలా ప్రాక్టీస్ చేస్తే ఇంకేం లేదు సార్, అంటే వచ్చేసింది అంతే. ఇదే మాట్లాడతాం, ఎక్కడ మాట్లాడినా హిందీ మాట్లాడినా, ఇంగ్లీష్ మాట్లాడినా, తమిళ మాట్లాడినా, ఏం మాట్లాడినా కూడా ఇవే మాట్లాడతాం మనం. ఓకే, ఆ వర్బ్ తీసుకుంటాం, వర్బ్ తీసుకుని చెప్పేస్తాం అనమాట, అంతే. ఇవే మాట్లాడతాం, ఏముండదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నాగలలిత గారు, లలిత గారు. ఓకే, భవిష్యత్తులో ఒక పని చేస్తే వేరొక పని జరుగుతుంది అని చెప్పడం అనమాట. ఓకే, ఒక పని చేస్తే వేరొక పని జరుగుతుంది. ఒకవేళ నువ్వు చదివితే నేను కూడా చదువుతాను, ఒకవేళ నువ్వు చదివితే నేను కూడా చదువుతాను. అగర్ తుమ్ కితాబ్ పढ़ते तो मैं भी కితాబ్ పढ़ती. లేదు, చూడండి ఒకసారి, మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. భవిష్యత్తులో ఒక పని చేస్తే వేరొక పని చేయడం అనమాట. అంటే నువ్వు చదివితే నేను కూడా చదువుతాను, నువ్వు చదివితే నేను కూడా చదువుతాను. పढ़ते होगे. సార్ నేను చెప్పాలా సార్, చెప్పమంటారు సార్? చెప్పండి చెప్పండి. పడడం అంటే చదవడం. నువ్వు చదివితే నేను కూడా చదువుతాను. शायद तुम पढ़ोगे तो मैं पढ़ूंगा. मैं भी पढ़ूंगा. मैं भी पढ़ूंगा. మేడం ఓకేనా మేడం, లలిత గారు? ఓకే సార్, ఓకే సార్. టూ సెంటెన్సెస్ కూడా ఫ్యూచర్ లో ఉంటాయి. అగర్ తుమ్ పడోగే తో मैं भी पढ़ूंगा. अगर तुम पढ़ोगे तो मैं भी पढ़ूंगा. నువ్వు చదివితే నేను కూడా చదువుతాను. ఓకే, అతను చదివితే నేను కూడా, మరి ఇంకోటి చెప్పండి, అతను చదివితే నేను కూడా చదువుతాను, అతను చదివితే నేను కూడా చదువుతాను. शायद वह पढ़ेगा तो मैं भी पढ़ती. मैं भी पढ़ूंगी. పడూంగి, షాయద్ కాదు, అగర్. అగర్ వా పడేగా తో मैं भी पढ़ूंगा. मैं भी पढ़ूंगा, మీరు లేడీ కాబట్టి मैं भी पढ़ूंगी. అగర్ వా పడేగా తో मैं भी पढ़ूंगी. అంటే ఒకవేళ అతను చదివితే నేను కూడా చదువుతాను. ఓకే, అతను చదివితే నేను కూడా చదువుతాను. చెప్పండి మళ్ళీ, ఒకవేళ వాళ్ళు చదివితే నేను కూడా చదువుతాను. शायद वे पढ़ेंगे तो मैं भी पढ़ूंगी. ఓకే, ఒకవేళ నువ్వు చదివితే అతను కూడా చదువుతాడు. ఒకవేళ నువ్వు చదివితే అతను కూడా చదువుతాడు. शायद तुम పడోగే తో నెక్స్ట్ తెలుగు లైన్ ఒకసారి చెప్పరా సార్? వాళ్ళు కూడా చదువుతారు, అతను కూడా చదువుతాడు. వహ్ భీ పడేగా. ఓ బి పడేగా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు గతంలో జరిగి ఉండేది, నువ్వు చదివి ఉంటే నేను కూడా చదివి ఉండేదానిని చెప్పండి అని చెప్తారు. నువ్వు చదివి ఉంటే నేను కూడా చదివి ఉండేదాన్ని. అగర్ తుమ్ పढ़ते तो मैं भी पढ़ती. వెరీ గుడ్, వెరీ గుడ్. అగర్ తుమ్ పడితే తో మై బీ పడతి. అగర్ తుమ్ పడితే తో మై బీ పడతి. నువ్వు చదివి ఉంటే నేను కూడా చదివి ఉండేదాన్ని. ఓకే, అతను చదివి ఉంటే ఆమె కూడా చదివి ఉండేది. అగర్ వహ్ పడేగా తో చదివి ఉండేది గతంలో. అగర్ వహ్ పడేగి తో గతంలో జరిగి ఉండేది. గతం గురించి మాట్లాడుతున్నాం. ఓకే. అగర్ వహ్ పढ़ते तो मैं भी पढ़ती. వెరీ గుడ్. అగర్ వో పడితే తో మై బీ పడతి. ఓకే, అగర్ వో పడతా తో ఓ బీ పడతి. అంటే అర్థం ఏంటి? అతను చదువు ఉంటే ఆమె కూడా చదివి ఉండేది, అతను చదివి ఉంటే ఆమె కూడా చదివి ఉండేది, అతను చదివి ఉంటే నేను కూడా చదివి ఉండేదాన్ని. ఓకే, సో ఓకే, అంటే నేను చాలా స్పీడ్గా అడుగుతున్నాను కాబట్టి ఆటోమేటిక్గా ఏంటంటే ఆలోచన రావడం అనేది కొద్దిగా లేట్ అవుతూ ఉంటుంది. అందులోనూ అందరిలోనూ మనం చెప్పడం అనేది ఆటోమేటిక్గా ఉంది, కొద్దిగా చిన్న టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటాం. ఓకే, దానివల్ల మనం మర్చిపోతూ ఉంటాం. కామన్ అది. మీరు మిమ్మల్ని రాయమంటే రాసేస్తారు, బాగా రాసేస్తారు పేపర్ మీద. అంటే అప్పుడు థింక్ చేయడానికి టైం దొరుకుతుంది కాబట్టి. ఇక్కడ అలాంటి టైం ఏం దొరకదనమాట. వెంటనే చెప్పాలి కాబట్టి ఆటోమేటిక్గా కొద్దిగా తరబాటు కామన్ అది. అదేం కాదనట్లేదు, అదేం ప్రాబ్లం లేదు. ఓకే, అతను పుస్తకం చదువుతాను అని చెప్పాడు. కితాబ్ పढ़ता है कहकर कहा. వెరీ గుడ్. ఓ కితాబ్ పढ़ता है कहकर कहा. ఓ కితాబ్ పढ़ता है कहकर कहा. ఓకే, అతను ప్రతిరోజు ఒక పుస్తకం చదువుతానని చెప్పాడు. వహ్ హర్ దిన్ కితాబ్ పढ़ती है कहकर कहा. పढ़ता है कहकर कहा. ఓకే, నెక్స్ట్ మంగదేవ్ గారు మీరే. ఓకే, పढ़ता है कहकर कहा. ఓకే, అతను ప్రతిరోజు పుస్తకం చదువుతానని చెప్పాడు. ఓకే, ఆమె పుస్తకం చదువుతూ ఉంది అని చెప్పింది. వహ్ కితాబ్ పढ़ రహీ హై कहकर कहा. వెరీ నైస్. ఓ కితాబ్ పढ़ రహీ హై कहकर कहा. ఆమె పుస్తకం చదువుతూ ఉన్నానని చెప్పింది. వెరీ గుడ్. వాళ్ళు పుస్తకం చదువుతుండే వాళ్ళమని చెప్పారు. వే కితాబ్ పढ़ రహే తే कहकर कहा. చదివేవాళ్ళం, చదువుతుండే వాళ్ళం, रहते थे. పढ़ते थे कहकर कहा. వే కితాబ్ పढ़ రహే పढ़ते थे कहकर कहा. వే హర్ దిన్ ఏ కితాబ్ పడితే కేకర్ కహా. అంటే వాళ్ళు ప్రతిరోజు ఒక పుస్తకం చదివేవాళ్ళు అని చెప్పారు నాకు. ఓకే, వాళ్ళు ప్రతిరోజు ఒక పుస్తకం చదివేవాళ్ళము అని చెబుతున్నారు. ఇప్పుడు చెబుతూ ఉన్నారు. చెప్పండి, చెప్తాం. అంటే వాళ్ళు పాస్ట్ లో చేశారు అని ప్రెజెంట్ చెప్తున్నారా సార్? పాస్ట్ లో చేసేవాళ్ళు అని ప్రెజెంట్ లో మనకి ఇప్పుడు చెబుతూ ఉన్నారు. వే కితాబ్ పढ़ రహే తే कहकर చెబుతూ ఉన్నారు. ఇప్పుడు కర్ రహే హై. కహ్ రహే హై.
బోల్ రహే హే లేదా కహ రహే హై. ఓకే, వెరీ గుడ్. ఆమెని పుస్తకం చదవమని చెప్పు. ఆమెను పుస్తకం చదవమని చెప్పు. उसने किताब पढ़कर कहो. पढ़ो. पढ़ो कहकर कहो. उसे किताब पढ़ो कहकर कहो. ओके ओके सर. పడో పడో అంటే ఉస్కో కితాబ్ పడో, ఉస్కో కితాబ్ పడో, ఆమెని పుస్తకం చదువు చదువు, పడో చదువు, కెహకర్ అని, కహో చెప్పు లేదా బోలో చెప్పు. ఓకే ఓకే, నెక్స్ట్. నువ్వు పుస్తకం చదువుతున్నావు అని విన్నాను. तुम किताब पढ़ रहे हो. सुना. कहकर सुना. हाँ, कहकर सुना. कहकर सुना, बोलकर सुना. ఓకే, నువ్వు పుస్తకం చదువుతున్నావు విన్నాను, నువ్వు పుస్తకం చదువుతున్నావు విన్నాను, విన్నాను. ఓకే, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ మంగాదేవి గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మంగాదేవి గారు, ఎవరు మిస్టేక్ చేసిన వెంటనే ఫాట్ అని చెప్తూ ఉంటారు. ఎక్కడున్నారు, రావాలి మీరు. సార్ బయట ఉన్నాను సార్. బయట ఉన్నారా? అంటే చెప్పలేరా? ట్రై చేస్తాను సార్. ఓకే సరే, మీకు ఏదైనా ఇబ్బంది అనుకుంటే కనుక అప్పుడు వేరే వాళ్ళని పిలుస్తాను, ప్రాబ్లం లేదు. ఓకే, అంటే మీరు చాలా స్పీడ్గా, అంటే ఎవరు ఏ మిస్టేక్ వెంటనే మాట్లాడిన వెంటనే మీ వాయిస్ వస్తుంది అనమాట, వెంటనే అది కరెక్ట్ చేస్తూ. చాలా అలా వచ్చేస్తుంది సార్. అడిగేటప్పుడు మాత్రం చెప్పలేకపోతున్నాను సార్. ఓకే, నో ప్రాబ్లం, మీరు చెప్పగలరు. చూడండి. ఓకే, పుస్తకం చదివే ముందు కితాబ్ పढ़ने के पहले చదివిన తర్వాత, కితాబ్ పढ़ने के बाद చదివిన తర్వాత, చదువుతూ, కితాబ్ పढ़ते. వెరీ గుడ్. చదవడం తప్ప, పుస్తకం చదవడం తప్ప. కితాబ్ పढ़ने के अलावा. కితాబ్ పढ़ने के अलावा అంటే పుస్తకం చదవడం తప్ప. ఓకే, వెరీ గుడ్. అతను పుస్తకం చదవడం తప్ప ఇంకేం చేయడు. वह पढ़ने के अलावा कोई नहीं करता. కుచ్ నహీ కర్తా. కోయి అంటే ఎవరైనా, ఎవరు అని అర్థం వస్తుంది అనమాట. కుచ్ అంటే ఏమి అని అర్థం వస్తుంది. ఔర్ కుచ్ నహీ కర్తా అంటే ఇంకేం చేయడు. ఒక కితాబ్ పढ़ने అలావా ఔర్ కుచ్ నహీ కర్తా అంటే అర్థం ఏంటి? అతను పుస్తకం చదవడం తప్ప ఇంకేం చేయడు. ఓకే, కే అలావా. వెరీ గుడ్. ఏం చదువుతున్నావు? क्या पढ़ रहे हो. क्या पढ़ रहे हो అంటే ఏం చదువుతున్నావు? ఎందుకు చదువుతున్నావు? क्यों पढ़ रहे हो. ఎందుకు చదువుతున్నావు? ఎక్కడ చదువుతున్నావు? कहाँ पढ़ रहे हो. ఎలా చదువుతున్నావు? कैसे पढ़ रहे हो. వెరీ గుడ్. కైసే పढ़ रहे हो ఎప్పటి నుంచి చదువుతున్నావు? कितना से. कब से पढ़ रहे हो. ఎప్పటి వరకు చదువుతావు? చదువుతావు. कब तक पढ़े रहे हो. కబ్ తక్ పడోగే. ఓకే సార్. అబ్బాయి అయితే కబ్ తక్ పడోగే, అమ్మాయి అయితే కబ్ తక్ పడోగి. ఎప్పటివరకు చదువుతావు నువ్వు? ఓకే, అమ్మ ఎప్పటి వరకు చదువుతావు? అప్పటికి ఇప్పటికి లేట్ అయిపోయింది, మళ్ళీ ఎప్పటివరకు చదువుతావు నువ్వు అని అడిగేటప్పుడు కబ్ తక్ పడోగే. ఏ టైంకి చదువుతావు? ఏ సమయానికి చదువుతావు? ఏ సమయానికి అంటే ఏం సార్? కిస్ సమయ్. ప్రాక్టీస్ అవుతుంది సార్. కిస్ సమయ్ కో. రేపు మాది రెస్టారెంట్ ఓపెనింగ్ ఉంది సార్, కొంచెం పనులు ఉన్నాయి, అందుకని చెప్పి ఏం ప్రాక్టీస్ అవ్వలేదు సార్. రేపు రెస్టారెంట్ ఓపెనింగ్ పెట్టుకుని కూడా ఈ రోజు మీరు పార్టిసిపేట్ చేస్తున్నారంటే గ్రేట్ మేడం. అయితే షాపింగ్ లో ఉన్నాను, పక్కకు వచ్చి చేస్తాను. ఓకే, షాపింగ్ లో ఉండి కూడా మీరు పార్టిసిపేట్ చేస్తున్నారంటే గ్రేట్ అండి, నిజంగా. అంటే ఒక్కళ్ళని కాదండి, అందరికీ ఇన్స్పిరేషన్ అంతే. ఎవరిని ఒకళ్ళు వీళ్ళు గొప్ప వీళ్ళు తక్కువ అని చెప్పలేము. అందరికీ ఇన్స్పిరేషన్ ఈ బ్యాచ్ లో. వెరీ గుడ్. ఓకే, క్యారీ ఆన్ మేడం, చేయండి మేడం, అయితే పార్టిసిపేట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, దుర్గా గారు. ఏ సమయాన్ని చదువుతావు? किस समय को पढ़ते हो అంటే ఏ టైం చదువుతావు? ఎన్నిసార్లు చదువుతావు? ఎన్నిసార్లు అంటే ఇది యాక్చువల్గా నేను చెప్పలేదు. యాక్చువల్గా క్వశ్చన్ వర్డ్స్ ఇది రాలేదు మనకి. ఓకే, చూడండి, అందరూ చూడండి ఒకసారి. ఎన్నిసార్లు అని చెప్పాలనుకోండి, హౌ మెనీ టైమ్స్ అంటాం కదా, దీన్నే హిందీలో వచ్చేసరికి కిత్నీ బార్ అంటాం అన్నాడు. బార్ అంటే సారీ, బార్ అంటే మరలా. అలాగే కిత్నీ బార్ అంటే ఎన్నిసార్లు అని అర్థం అనమాట. కిత్నీ బార్ పడితే అంటే ఎన్నిసార్లు చదువుతావు? నెక్స్ట్ ఎంతమంది చదువుతున్నారు? కితనే లోగ్ పడితే హై చదువుతున్నారు కదా. కితనే లోగ్ పడితే హై. ఓకే, పడితే హై. ఎన్ని పాఠాలు చదువుతావు? కితనే పాఠ్ పढ़ते हो. వెరీ గుడ్. కితనే పాఠ్ పढ़ते हो ఎన్ని రోజులు చదువుతావు? కితనే దిన్ పढ़ते हो. ఓకే, కితనే దిన్ పढ़ते हो వెరీ గుడ్. ఎన్ని రోజులు చదువుతావు? ఓకే, ఎన్ని రోజులుగా చదువుతున్నావు? కితనే దిన్ సే పढ़ते हो. పढ़ रहे हो.
కితనే దినోన్సే అంటే ఎన్ని రోజులుగా, దినోన్సే పడ్ రహే హో ఎన్ని రోజులుగా చదువుతున్నావు. ఓకే, ఎవరి కవిత చదువుతున్నావు. కిస్కా కవిత పढ़ रहा है. పढ़ रहे हो ఎవరి కవిత చదువుతున్నావు. కిస్కి కవిత అనే స్త్రీలింగం అనమాట. కాబట్టి ఏం చెప్తావు అంటే కిస్కి కవిత పढ़ रहे हो. కవిత అనే స్త్రీలింగం మీరు నాకు తెలియదు సార్ అంటే ఇబ్బంది ఏమీ లేదు. కిస్కా కవిత మీరు చెప్పింది కరెక్ట్. ఓకేనా, ఆ స్త్రీలింగ పుల్లింగాలు తెలియకపోతే కిస్కా కవిత అనేది కరెక్టే. ఓకే, తెలియకపోతేనే కిస్కి కవిత పढ़ रहे हो. ఎవరి కవిత చదువుతున్నావు. ఓకే, ఎవరితో చదువుతున్నావు. किसका साथ पढ़ रहे हो. వెరీ నైస్. కిస్కే సాత్ పढ़ रहे हो. ఎవరితో చదువుతున్నావు. ఎవరి కోసం చదువుతున్నావు. किसके लिए पढ़ते हो. కిస్కే లియే పढ़ रहे हो. ఎవరి కోసం చదువుతున్నావు. ఓకే, ఏం చదువుతున్నావు. किसका पढ़ रहा क्या पढ़ रहा है అంటే క్యా పढ़ रहे हो. ఓకే, అంటే ఏం చదువుతున్నావు అంటే క్యా పढ़ रहे हो. దేనిని చదువుతున్నావు అన్నావు అనుకోండి, అప్పుడు ఏమని చెప్తావు అంటే కిస్కో పढ़ रहे हो. కిసే పढ़ रहे हो, కిస్కో పढ़ रहे हो. వెరీ గుడ్. ఏ గదిలో కూర్చొని చదువుతున్నావు. కమరా అంటే గది. ఏ గదిలో సార్. కిస్కా కాదు. అంతే किसका कमरे में. किस कमरे में पढ़ रहे हो. किस कमरे में पढ़ रहे हो. किस कमरे में पढ़ रहे हो. ఏ గదిలో చదువుతున్నావు. ఏ గదిలో కూర్చొని చదువుతున్నావు. किस कमरे में बैठकर पढ़ रहे हो. వెరీ నైస్ మేడం. किस कमरे में बैठकर पढ़ रहे हो అంటే నువ్వు ఏ గదిలో కూర్చొని చదువుతున్నావు. వెరీ నైస్. ఏ కుర్చీ పైన కూర్చొని చదువుతున్నావు. किसको चेयर पर बैठकर पढ़ रहे हो. किस कुर्सी पर बैठकर पढ़ रहे हो. ఓకే, కిస్ కుర్సీ పర్ బైఠకర్ పढ़ रहे हो. ఏ కుర్చీ పైన కూర్చొని చదువుతావు. వెరీ నైస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం దుర్గా గారు. ఓకే సార్, నేను మీకు చెప్పాలి సార్. థ్యాంక్స్. ఓకే, మనకి ఒకరికొకరు థ్యాంక్స్ చెప్పుకుంటూ పొగుడుకుంటూ ఉంటే ఇంకంతే రోజులు గడిచిపోతాయి. చెప్పే విధానం చాలా బాగుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అదే చెప్తున్నాను కదా, అంటే మీరు చేసే కష్టాన్ని మీరు చేసే ప్రాక్టీస్ కానివ్వండి, దాని గురించి నేను చెప్పాలన్నా నాకు రోజులు టైం పడుతుంది. బాగా చెప్తున్నారు. అది నాకు ఇస్తుంది మోటివేషన్. అంతే, బాగా నేర్చుకుంటున్నారు. అది నాకు మోటివేషన్ ఇస్తుంది. అంతే. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్. ఓకే, ఈరోజు మరొకటి నేర్చుకుందాం. ఏంటంటే చూడండి, ఏదైనా ఇప్పుడు జరిగిన కాన్సెప్ట్స్ అన్నీ ఓకే కదా, అందరికీ ఓకే. ఇప్పుడు మనం ఏదైనా పని చెయ్యాలి. ఓకే, మనం ఏదైనా పని చెయ్యాలి అని చెప్పడం ఎలా అనేది నేర్చుకోబోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇప్పుడు భోజనం చేయాలి. సో మీరు క్లాస్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు అంటే నేను భోజనం చెయ్యాలి. ఓకే, భోజనం చేసిన తర్వాత ఏం చేస్తారు, నిద్రపోవాలి. ఇలా మనం చేసే పనులు ఏవైతే ఉన్నాయో, నిద్రపోవాలి, భోజనం చేయాలి, ఓకే, లేకపోతే బయటికి వెళ్ళాలి. సో ఇలా ఏదైనా కూడా మనం చేయాల్సిన పనిని చెయ్యాలి అని చెప్పాలనుకోండి, ఇది ఏం చెప్తామంటే చూడండి, ఏం అవసరం, చాలా ఈజీ అనమాట. ఏదైతే వర్బ్ ఉందో వర్బ్కి నా హై యాడ్ చేస్తాం అనమాట. అంతే. అంటే ఇప్పుడు చేయాలి అని, ఇప్పుడు చేసే పనులన్నిటి కూడా నా హై యాడ్ చేస్తాం. సబ్జెక్ట్కి కో యాడ్ చేయాలి. ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ అంటే ఇప్పుడు నేను అని చెప్తున్నాం కదా, నేను అని చెప్తే మై అని చెప్పకూడదు అనమాట. మై ప్లస్ కో ముఝే అని చెప్పాలి. ముఝే ఖానా హై. అర్థమైందా? ముఝే ఖానా హై, నేను తినాలి. ముఝే ఖానా హై, నేను భోజనం తినాలి. ఓకే, ముఝే ఖానా హై, నేను తినాలి. ముఝే ఖానా హై, నేను భోజనం తినాలి. అర్థమైందా మీకు? సో అలా మనం ఏదైనా ఇప్పుడు ఒక పని చేయాలి అని చెప్పాలనుకుంటే ఇంగ్లీష్లో అయితే ఐ హ్యావ్ టు అంటాం. ఐ హ్యావ్ టు హ్యావ్ మై డిన్నర్. ఓకే, ఐ హ్యావ్ టు ఈట్ మై డిన్నర్, ఐ హ్యావ్ టు హ్యావ్ మై డిన్నర్ అని ఏదైతే మనం చెప్తామో, హ్యావ్ టుతో చెప్తామో, అది హిందీలో నా హై చెప్తాం అనమాట. అంటే ఖానా హై, తినాలి. పీనా హై, త్రాగాలి. ఇలా మనం చెయ్యాల్సిన పనిని మనం చెప్పాలనుకున్నప్పుడు నా హై అని చెప్తాం. అర్థమైందా? ముझे खाना హై, నేను భోజనం తినాలి. ముझे పానీ పీనా హై, నేను నీళ్లు త్రాగాలి. ఓకే, ముझे లెసన్ ప్రిపేర్ కర్నా హై, నేను లెసన్ ప్రిపేర్ చేయాలి. ఇలా ఏదైనా కూడా నా హై అనేది మనం చెప్పామనుకోండి, దాని అర్థం ఏంటంటే మనం చెయ్యాలి అని అర్థం. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మై ప్లస్ కో ముझे, నువ్వు చెయ్యాలి అంటే తుమ్ ప్లస్ కో తుమ్కో. ఓకే, లేదా తుమ్హే. ఓకే, ఆప్ అన్నప్పుడు ఆప్కో. ఓకే, వహ్ అన్నప్పుడు ఉస్కో లేదా ఉసే. ఓకే, ఉసే ఖానా హై, అతను భోజనం చేయాలి. ఉసే ఖానా హై, అతను భోజనం చేయాలి. ఓకే, ఉసే ఖానా హై, ఆమె భోజనం చేయాలి. ఓకే, ఉన్హే వాళ్ళు ఉన్హే ఖానా హై, వాళ్ళు భోజనం చేయాలి. మీకు అర్థమైపోయింది ఆల్రెడీ. ఓకే, ఖానా హై అంటే
చెయ్యాలి, ఇప్పుడు చెయ్యాల్సిన పనులన్నీ ఇలా చెప్తాం అనమాట. నేను ఇప్పుడు ఇలా చేయాలి, అలా చేయాలి అని ఇమీడియట్గా మనం ఒక పని చేయాలి అనుకున్నప్పుడు నా హై అనేది యూస్ చేస్తాం. ఓకే, గ్రామటికల్లీ దీనికి ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని నే హై నీ హై కూడా వస్తుంది యాక్చువల్గా. ఖా నే హై ఇప్పుడు టీ గురించి చెప్పాం అనుకోండి, టీ స్త్రీలింగ్ కదా, కాబట్టి ముజే చాయ్ పీనీ హై అంటే నేను టీ త్రాగాలి. ఇక్కడ చాయ్ అనేది స్త్రీలింగ్ కాబట్టి పీని అని చెప్తాం అనమాట. ఓకే సార్, మాకు అవన్నీ కష్టం సార్, మామూలుగా మేము నా హైతో చెప్పేచ్చా అని అంటే చెప్పేసుకోండి మీ ఇష్టం. అర్థమైందా? ముజే చాయ్ పీనా హై అన్న కూడా ఓకే అనమాట. అంటే మీరు టీ త్రాగాలి అని చెప్పారని ఎదుటి వాళ్ళకి అర్థమైపోయింది. గ్రామటికల్లీ మాట్లాడాలనుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ చాయ్ పీనీ హై అని చెప్పాలి. ముజే చాయ్ పీనీ హై. నేను బట్టలు ఉతకాలి మేడం, ఇప్పుడు దుర్గా గారిని అడిగాం అనమాట. ఏమండి దుర్గా గారు నెక్స్ట్ ఇప్పుడు క్లాస్ అయిపోయింది ఏం చేయాలి మీరు అని అడిగాను. అడిగితే ఆవిడ ఏమంటారంటే నేను బట్టలు ఉతకాలండి, వాషింగ్ మిషన్ పాడైంది, బట్టలు ఉతకాలి. కపడే ధోనే హై, కపడే అది ప్లూరల్ కాబట్టి కపడే ధోనే హై. ఓకే, లలిత గారిని అడిగాను, లలిత గారు ఏం చేయాలండి ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత అంటే మా పిల్లలతో హోంవర్క్ చేయించాలండి, హోంవర్క్ చేయించాలంటారు ఆవిడ. ఓకే, హోంవర్క్ కరానా హై, అపనే బచ్చోన్ సే హోంవర్క్ కరానా హై. కరానా అంటే చేయించడం, వాళ్ళతో హోంవర్క్ చేయించాలి. సో ఇలా వాళ్ళ హోంవర్క్ వాళ్ళతో, ఇలా ప్రతిదానికి దేనికైనా కూడా ధోనే హై, కపడే ధోనే హై, చాయ్ పీనీ హై, ఖానా హై, ఇలా నా నే ని తర్వాత హై యూస్ చేస్తాం. అర్థమైందా? క్లియరా? ఓకే, ఎప్పుడైతే మనకి ఇక్కడ కపడే ధోనే వచ్చింది చూసారా, ధోనే వచ్చింది, అక్కడ డాట్ హై వస్తుంది. ఎందుకంటే బట్టలు ఉతకాలి అన్నప్పుడు బట్టలు ప్లూరల్ కాబట్టి దాన్ని బేస్ చేసుకునే ధోనే వచ్చింది, డాట్ హై కూడా వస్తుంది అనమాట ఇక్కడ ప్లూరల్ కాబట్టి. ఓకే, సింగులర్ అయితే నా హై నీ హై వస్తుంది స్త్రీలింగ పుల్లింగాలను బేస్ చేసుకుని. అదే ప్లూరల్ అయితే నే హై వస్తుంది, కపడే ధోనే హై. ఓకే, అంటే ఇప్పుడు ఇమీడియట్గా చేయాల్సిన పనులన్నీ కూడా మనం ఈ విధంగా చెప్తాం అనమాట. ఇమీడియట్గా చేయాల్సిన పనులన్నీ కూడా ఈ విధంగా చెప్తాను. ఇలా చేయాలి, అలా చేయాలి. ఓకే, వంట చేయాలి ఇప్పుడు ఇంకా అవ్వలేదు, వంట చేయాలి. ఖానా బనానా హై వంట చేయాలి. అంట్లు తోమాలి, బర్తన్ మాంజినా హై అంట్లు తోమాలి. ఇలా మనం అన్ని చెప్పుకుంటూ వెళ్ళొచ్చు, చెయ్యాలి అని. ఓకే, మరి ఇదే హో హైలు తీసేసి దానికి థా థే 2 వస్తాయి, థాతేతి 3 వస్తాయి. ఓకే, తాతేతీలు యాడ్ చేస్తే ఏమవుతుంది అని డౌట్ వస్తుంది మీకు వెంటనే. దీని అర్థం ఏంటంటే చూడండి, చెయ్యాలి కానీ చేయలేదు. ఓకే, నేను ఇప్పుడు రవికుమార్ గారిని అడుగుతాను అన్నమాట, ఏమనంటే సార్ భోజనం చేశారా అంటే అడిగితే ఇంకా చేయలేదండి అంటారు. ఆయన చేయలేదన్నారు. అదేంటి సార్ లేట్ అయిపోయింది ఇంకా చేయకపోవడం ఏంటి అంటే, నేను రోజు యాక్చువల్గా భోజనం చేసి తర్వాత క్లాస్కి అటెండ్ అవుతాను కానీ ఈరోజు చెయ్యాలి కానీ ఒక అర్జెంట్ పని చేయలేకపోయాను. చెయ్యాలి అంటే ఆయన భోజనం చెయ్యాలి, క్లాస్కి ముందే చెయ్యాల్సి ఉండే చెయ్యాలి ఆయన, కానీ ఏదో హర్రీలో ఉండి ఆయన భోజనం చేయకుండా క్లాస్కి అటెండ్ అయిపోయారు డైరెక్ట్గా. అర్థమైందా? అంటే ఒక పని గతంలో మనం చెయ్యాలి, ఇప్పుడు చెయ్యాలి అంటే ఖానా హై తినాలి. ఓకే, ఇంకా ఎందుకు చేయలేదు సార్ భోజనం చేశారు కదా ఇప్పటికే అంటే, అవునండి చెయ్యాలి ఖానా థా. ఓకే, పెహలే హీ ఖానా థా, ముందే తినాలి. ఓకే, లేకిన్ కామ్ థా, నాకేదో ఒక అర్జెంట్ పని ఉంది, ఏక్ జరూరీ కామ్ థా, ఇసిలియే మేనే ఖా నహీ పాయా అంటే నేను తినలేకపోయాను. నేను తినలేకపోయాను. అర్థమైందా? ఖానా థా తినాల్సి ఉండే, తినాలి నేను కానీ తినలేదు. చూసారా, ఖానా హై అంటే ఇప్పుడు తినాలి అని, ఖానా థా అంటే తినాల్సి ఉండే. ఓకే, దుర్గాదేవి గారు ఇప్పుడు బట్టలు ఉతకడం ఏంటండి లేట్ అయిపోయింది కదా అంటే, అవునండి మరి ఉతకాలి అసలు డే టైంలోనే ఉతకాలి. ఇప్పుడు ఉతికితే ఆరో కదా ఫస్ట్ ఆఫ్ ఆల్, అంతే కదా. ఇప్పుడు ఉతికితే ఆరో, ఎందుకంటే లైట్ ఉండదు కాబట్టి. అదే డే టైంలో ఉతుక్కోవాలి కదండి బట్టలు, ఇప్పుడు ఉతకడం అంటాను నేను. అంటే ఉతకాలి కానీ కుదరలేదండి ఈరోజు. ఓకే, ఉతకాలి కానీ కుదరలేదు. ధోనే థే. ఓకే, ముజే ధోనే థే, నేను ఉతకాలి. ఓకే, అలా అనమాట. అంటే నేను గతంలో మనం ఒక పని చెయ్యాలి కానీ అది ఏదో ప్రాబ్లం వల్ల మనం చేయలేకపోయాం, లేదా ఏదో సంథింగ్. అర్థమైందా? సో అలా చెప్పేటప్పుడు నానేనికి థాతీతిలు యూజ్ వచ్చేసింది మీకు. ఓకే, నెక్స్ట్ నా హోగా అంటే ఇది ఏంటో కూడా మీకు అర్థమైపోయింది ఆల్రెడీ. ఫ్యూచర్ అని అర్థమైపోయింది ఆల్రెడీ. నా హోగా అంటే చెయ్యాలి భవిష్యత్తులో అంటే ఇమీడియట్గా కూడా కాదనమాట, భవిష్యత్తులో ఎప్పుడో చెయ్యాలి. ఓకే, రేపో ఎల్లుండో లేకపోతే వచ్చే వారం ఏదో సంథింగ్. ఓకే, కరెంట్ బిల్ కట్టాలండి, కరెంట్ బిల్లు ఇంకా రాలేదు యాక్చువల్గా. వచ్చే వారంలో కరెంట్ బిల్ కట్టాలి. ఓకే, అగలే హఫ్తే మే బిజిలీ కా బిల్ అంటే కరెంట్ బిల్. బర్నా హోగా కరెంట్ బిల్ కట్టాలి, వచ్చే వారంలో కరెంట్ బిల్ కట్టాలి. అది వచ్చే వారం గురించి ఇప్పుడు చెప్తున్నారు మీరు. అప్పుడు ఏమవుతుంది, భర్నా అంటే నింపడం, కట్టడం అనే 2 అర్థాలు వస్తాయి అనమాట. ఓకే, బర్నా హోగా కరెంట్ బిల్ కట్టాలి. అర్థమైందా మీకు? సో అలా ఫ్యూచర్ గురించి మనం మాట్లాడుతాం. ఓకే,
మనకి మళ్ళీ బాహుబలి సినిమాకి వెళ్తాం. ఓకే, బాహుబలిలో రమ్యకృష్ణ మన ప్రభాస్ని చిన్నప్పుడు సేవ్ చేస్తుంది. అంటే సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ అది ఇలా పైకి పట్టుకుని ఉంటుంది కదా, సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ అది. బాహుబలి 2 1 ఏదైతే ఏముందిలేండి. ఓకే, ఫైనల్గా ఈ మహేంద్ర బాహుబలిని సేవ్ చేసి చెయ్యలా పైకి పెట్టి పట్టుకుని ఏమంటదంటే ఏదో డైలాగ్ చెప్పుతుంది, చాలా పెద్ద డైలాగ్ చెప్పుద్ది. కావాలంటే భగవాన్ నా ప్రాణం తీసుకో, ఓకే, మేరీ ప్రాణ్ లేలే, ఓకే, లేకిన్ బాహుబలికో జీనా హోగా, బాహుబలి బ్రతకాలి, కావాలని నువ్వు నా ప్రాణం తీసుకో, కానీ దేవుడిని డైరెక్ట్గా దేవుడితో మాడుతుంటుంది అనమాట. ఓకే, ఏమని మాడుద్ది, ఓకే, నువ్వు నా ప్రాణం తీసుకో కానీ ఈ బాహుబలిని మాత్రం ఈ బాహుబలి బ్రతకాలి అనేది అక్కడ డైలాగ్ అనమాట. యాక్చువల్గా అంత పెద్ద డైలాగ్ ఉంటుంది, నేను మర్చిపోయినది. ఓకే, బాహుబలి బ్రతకాలి, వాళ్ళ మమ్మీ కోసం బ్రతకాలి, ఓకే అని చెప్పేటప్పుడు బాహుబలికో జీనా హోగా, ఏంటది జీనా హోగా, బాహుబలికో జీనా హోగా, బాహుబలి బ్రతకాలి, అర్థమైందా? ఉస్కి మాకే లియే జీనా హోగా, వాళ్ళ మమ్మీ కోసం బ్రతకాలి. ఆవిడ అక్కడ పొలలేరుకుంటుంది ఈ అబ్బాయి వస్తాడని. ఓకే, సో ఈ అబ్బాయి వస్తాడు, బల్లాల దేవుడిని చితి పేరుస్తూ ఉంటుంది అక్కడ పొలలేరుకుంటూ. ఓకే, సో ఆవిడ కోసం బ్రతకాలి. అలాగే మాహిష్మతి కేలియే జీనా హోగా, మాహిష్మతి కేలియే బాహుబలికో జీనా హోగా, మాహిష్మతి కోసం బాహుబలి బ్రతకాలి. అలా ఏదైనా కూడా ఫ్యూచర్లో చెయ్యాలి అని చెప్పినప్పుడు జీనా హోగా, జీనా హై అంటే ప్రజెంట్ బ్రతకాలి. ప్రజెంట్ గురించి మాట్లాడలేదు, ఫ్యూచర్ గురించి మాట్లాడుతుంది అనమాట. ఓకే, ఫ్యూచర్ గురించి మాట్లాడుతుంది. మాహిష్మతి రాజ్యం గురించి ఈ అబ్బాయి బ్రతకాలి. ఇప్పుడు బ్రతికేం చేయలేడు కదా, ఫ్యూచర్ గురించి అనమాట. ఫ్యూచర్ ఈ అబ్బాయి మళ్ళీ పెరగాలి, మళ్ళీ కొండపైకి ఎక్కాలి. ఓకే, ఇవన్నీ జరగాలి. అవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఫ్యూచర్లో జరుగుతాయి. ఆ ఫ్యూచర్ గురించి మనం మాట్లాడేటప్పుడు జీనా హోగా, ఏదైనా పని ఫ్యూచర్లో మనం చెయ్యాలి అన్నప్పుడు కర్నా హోగా, ముజే కర్నా హోగా, నేను చెయ్యాలి. బిజ్లీ కా బిల్ భర్నా హోగా. ఓకే, సో ఇలా ఇస్కో బాహుబలికో బల్లాల్ దేవ్కో మార్నా హోగా అంటే బాహుబలి బల్లాల్ దేవుని చంపాలి. అర్థమైందా? కట్టప్పకో మిల్నా హోగా, కట్టప్పని కలవాలి. ఓకే, సో ఇలా ఫ్యూచర్ గురించి చెప్పేటప్పుడు నా హోగా అని యూజ్. ఓకే, నా హై నా థా నా హోగా, మీకు అర్థమైపోయింది అనుకుంటాను. నహీ కర్నా హై నహీ కర్నా థా నహీ కర్నా హోగా, ఏదైనా పని చేయకూడదు. ఇప్పుడు నేను చేయకూడదు, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళకూడదు. ఓకే, నేను అక్కడికి వెళ్ళకూడదు కానీ వెళ్ళాను. ఓకే, నేను అక్కడికి వెళ్ళకూడదు, భవిష్యత్తులో నేను అక్కడికి వెళ్ళకూడదు, నేను అక్కడ రాకూడదు. ఇలా ఏదైనా చెప్పేటప్పుడు చేయకూడదు అన్నప్పుడు నహి యాడ్ చేస్తారన్నమాట. నహి వర్బ్కు ముందు నహి యాడ్ చేస్తారు. ఓకే, నహి కర్నా హై నహి కర్నా తా నహి కర్నా హోగా, నా కర్నా హోగా నహి కర్నా హోగా. ఓకే, క్యా తుమే కర్నా హై, నువ్వు చేయాలా, నువ్వు ఇలా చేయాలా, నువ్వు అలా చేయాలా అని ఎవరైనా క్వశ్చన్ చేయాలనుకోండి. క్యా తుమే పడ్నా హై, నువ్వు ఇప్పుడు చదవాలా. క్యా తుమే పడ్నా హై, నువ్వు ఇప్పుడు చదవాలా. ఓకే, క్యా తుమే పడ్నా థా, నువ్వు చదవాలా యాక్చువల్గా. ఓకే, తుమే పడ్నా హోగా, నువ్వు చదవాల్సి ఉంటుందా, నువ్వు చదవాలా. ఫ్యూచర్ పడ్నా హోగా, క్యా తుమే పడ్నా హోగా, నువ్వు చదవాలా. అర్థమైందా మీకు? సో అలా ఏదైనా ఒక పని ఇప్పుడు చెయ్యాలి అని చెప్పడం, ఇప్పుడు చెయ్యాలి. ఓకే, అదే ఏదైనా పని గతంలో చెయ్యాలి, ఇప్పుడు కాదు, గతంలో చెయ్యాలి. ఓకే, ఏదైనా పని భవిష్యత్తులో చెయ్యాలి. హోగా అంటే అర్థం ఏంటి? ఏదైనా పని భవిష్యత్తులో చెయ్యాలి. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఐ హ్యావ్ టు అంటాం ఇంగ్లీష్ లో. నేను ఇలా చేయాలి, అలా చేయాలి, ఇప్పుడు ఇలా చేయాలి, అప్పుడు అలా చేయాలి అని చెప్పేటప్పుడు ఆ చెయ్యాలి అనే అర్థంలో నా హై నా థా నా హోగా. ఓకే, గ్రామటికల్లీ చెప్పాలనుకున్నప్పుడు నానేని ప్లస్ నానేని ప్లస్ హై. ఓకే, నానేని ప్లస్ థాతేతి. ఓకే, ఫ్యూచర్ లో చెప్పాలనుకున్నప్పుడు నానేని ప్లస్ హోగా హోగి హోంగే. ఓకే, ఇలా. ఓకే, ప్రాక్టీస్ సెషన్ టైం అయింది. సో ప్రాక్టీస్ సెషన్కి వెళ్ళే వాళ్ళు ప్రాక్టీస్ సెషన్కి వెళ్ళొచ్చు. డౌట్స్ ఉన్న వాళ్ళు వెయిట్ చేసి మీ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ప్లీజ్ చెప్పండి, డౌట్స్ ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి. ప్రసాద్ జీ బోలియే. గుడ్ ఈవినింగ్ సార్. ఒకసారి ప్రసాద్ గారు చెప్పండి సార్. రెండవ సెంటెన్స్ అగలే హఫ్తే మే అని కొంచెం రాసుకోలేదు సార్, చెప్తారా? ఏంటిది? నేను వచ్చే వారంలో కరెంట్ బిల్ కట్టాలా? ఓకే, వచ్చే వారంలో కరెంట్ బిల్ కట్టాలి. చూడండి, మే అగలే హఫ్తే మే బిజ్లీ కా బిల్ భర్నా హోగా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, బిజ్లీ అంటే కరెంట్ అనమాట. బిజ్లీ అంటే కరెంట్. ఓకే సార్. బిజ్లీ కా బిల్లే. ఓకే, బిల్లుకి ఏమీ లేదు తెలుగులో కానీ హిందీలో కానీ మనం చెప్పలేం. ఓకే, బిల్ని ఏమంటారండి? సప్తాహ్ అంటే వారం వస్తుంది సార్. ఏమండి? సప్తాహ్ అన్న కూడా వారం. అగలే సప్తాహ్ మే లేదా అగలే హఫ్తే మే. ఓకే, చెప్పండి సార్. నా తా ఉంది కదా, దాన్ని నేను చేయాల్సి ఉంది కానీ చేయలేదు అంటే రెండు పాస్ట్ లోనే చెప్పాలా? అంటే ఫస్ట్ ది పాస్ట్ వస్తుంది కదా, సెకండ్ సెంటెన్స్ కూడా పాస్ట్ లోనే చెప్పాలా? మరి అంతే కదా, నేను చేయలేదు. అంతే కదండి. మరి మీరు మేడం మీరు బట్టలు ఎందుకు ఉతకలేదండి అన్నాను నేను. యాక్చువల్గా ఇప్పుడు బట్టలు ఉతకాలన్నారు. మీరు ఉతకాలి అంటే ఎందుకు ఉతకలేదండి, ఈ రోజు ఎందుకు ఉతకలేదన్నాను. మీరు ఏమన్నారు? ముజే
దోనే థే ఉతకాలి ఓకే. లేకిన్ కానీ ఓకే నహి ధోయే ఉతకలేదు రెండు పాస్ట్లోనే వస్తాయి అనమాట. అంతే కదా మరి, ఉతకలేదు ఈరోజు అదే కదా మీరు చెప్తారు. అంతమించి ఏముంది, తెలుగులో ఎలా చెప్తారు, తెలుగులో ఏం చెప్తారు, అది హిందీలో చెప్తారు. ఉతకాలండి ఇంకా లాస్ట్ లో తాతేతి రాదు, ఏ వస్తుంది కదా, అయిపోయింది కాబట్టి ఉతకలేదు ఓకే. ఓకే సార్. నహి ధోయే థే ఉతికి ఉండలేదు ఉతకాలి కానీ ఉతికి ఉండలేదు అని చెప్పాలనుకున్నప్పుడు అప్పుడు మీరు కావాలంటే తే కూడా యూజ్ చేయొచ్చు అక్కడ. నై ధోయే థే ఉతికి ఉండలేదు, ఉతికి ఉండలేదు. రెండింటి డిఫరెన్స్ ఏంటి, ఏం లేదు, పెద్ద ఏమీ లేదు ఓకే. ఆ తాతీతీలు యాడ్ చేస్తే ఎప్పుడో పాస్ట్ లో ఎప్పుడో చేసామని అర్థం వస్తుంది కదా, అలా చెప్పేటప్పుడు అలా యూజ్ చేస్తాం. కానీ ఉతకలేదు ఈ రోజు గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నహి ధోయే థే. నెక్స్ట్ సార్ జానా పడతా హే జానా చాహియే మీనింగ్ ఏముందా? వస్తాయి నెక్స్ట్ ఉన్నాయి, రెడీగా ఉన్నాయి, ఆన్ ది వే అనమాట. ఓకే అన్ని ఆన్ ది వే ఉన్నాయి, చూసారా మీరు ఏవైతే అనుకుంటున్నారో అవన్నీ ఉన్నాయి నెక్స్ట్. ఓకే వద్దండి చాలండి, ఇంకా ఇంతకుమించి ఏం నేర్చుకుంటామండి అని అంతవరకు నేను నేర్పిస్తానే ఉంటాను నా దగ్గర. ఓకే బోల్డ్ ఉన్నాయన్నమాట. ఓకే పండక్కి మీ ఇంట్లో ఏం వండారో నాకు తెలియదు కానీ నేను మాత్రం చాలా వండి పెట్టాను మీకోసం. ఓకే మీకు తినే ఓపిక ఉండాలి, తినాలనే ఇష్టం, ఇంకా నేర్చుకోవాలనే ఇష్టం ఉండాలి తప్ప నా దగ్గర చూడక్కర్లేదండి నేను. ఎందుకంటే నిన్న మొన్న మొదలు పెట్టలే వండడం, ఎప్పుడో 7 సంవత్సరాలు వండుతూనే ఉన్నాను. ఓకే ఓకే నెక్స్ట్ ఇంకా ధన్యవాద్ సార్. నేను రేపు ఇప్పిస్తాను అని అనడానికి ఏమనాలి? మేకల్ దిలావుంగా దిలానా అంటే ఇప్పించడం. దిలానా అంటే ఏంటి యాక్చువల్గా ఏదైనా ఫుడ్ ఐటమ్ ఏదైనా ఇప్పించడం వేరే వాళ్ళకి, ఫుడ్ ఐటమ్ లేదా కోకోనట్ వాటర్ అట్లా ఉంటాయి కదా ఫుడ్ ఐటమ్స్ లాగా. పిల్లలకి చెప్పాలి నేను రేపు ఇప్పిస్తానులే నీకు ఓకేనా. అదే ఐస్ క్రీమ్ మీద అడిగారు, ఐస్ క్రీమ్ అడిగితే నేను రేపు తినిపిస్తాను లేదా ఇప్పిస్తాను అని చెప్పాలనుకున్నప్పుడు దిలావుంగి లేదా దిలానా అన్నా కూడా అంతే కదా మరి. జ్ఞాపకం రప్పిస్తాను నీకు, జ్ఞాపకం ఇప్పిస్తాను నీకు, అంటే జ్ఞాపకం అంటే ఆ గుర్తు రప్పిస్తాను నీకు అని చెప్పే ఉద్దేశమే కదా అది. గుర్తు తెప్పిస్తాను, అట్లాగా గుర్తు తెప్పిస్తాను చేస్తాను వస్తుంది కదా. అవునవును, అలా యాద్ దిలానా అంటే గుర్తు చేయడం, అలాగే ఏదైనా ఇప్పించడానికి దిల్వానా అంటాం అనమాట. దిలానా అంటే ఇప్పించడం. మే దిలావుంగా మే కల్ దిలావుంగా ఐస్ క్రీమ్ కల్ దిలావుంగా నేను ఐస్ క్రీమ్ రేపు ఇప్పిస్తాను, లేదా మే ఐస్ క్రీమ్ కల్ ఖిలావుంగా నేను ఐస్ క్రీమ్ రేపు కొని తినిపిస్తాను అని అర్థం. తినిపించడం అంటే దగ్గరుండి తినిపిస్తామని కాదు, అంటే కొని నీకు ఇప్పిస్తాను అని అర్థం వస్తుంది, కొనిస్తాను అంతే. లేదా చేసిస్తాను కొనిస్తాను అని అర్థంలో వస్తుంది. బిర్యానీ కల్ ఖిలావుంగి, బిర్యానీ కల్ ఖిలావుంగి, పక్కకే ఖిలావుంగి అంటే అర్థం నేను నీకు రేపు బిర్యానీ వండి పెడతాను. ఖిలావుంగి అంటే అర్థం ఏంటి, తినిపిస్తాను, దగ్గరుండి తినిపిస్తాను కాదు, అది పెడతామని అర్థం. ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఏమడుగుతాం, మనకు బాగా దగ్గర వాళ్ళు అనుకోండి, బాగా క్లోజ్ అనుకోండి, అప్పుడు ఏం చెప్తాం, చాయ్ పిలావో అంటాం. చాయ్ పిలావో ఏ కప్ చాయ్ పిలావోనా అంటాం. అంటే అర్థం ఏంటి, ఒక కప్పు టీ ఇవ్వచ్చు కదా అని. పిలావోనా అంటే అర్థం ఏంటి, త్రాగించు అని అర్థం కూడా వస్తుంది. పిల్లలు త్రాగిస్తాం కదా, అలా త్రాగించు అని అర్థం కూడా వస్తుంది. కానీ ఇక్కడ పిలానా అంటే అర్థం ఏంటంటే ఒక కప్పు కాఫీ ఇస్తావా అని అర్థం. అలాగే క్యా బిర్యానీ ఖిలాయే, కొద్దిగా మీరు ఒక బిర్యానీ పెడతారా, ఒక బిర్యానీ చేసి పెడతావా ఈరోజు అనే అర్థంలో ఓకే మనం చెప్పాలి. ఓకే థ్యాంక్ యూ మేడం.